ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయ చక్షుర్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు ఆయన పూరిలో జడ్జిగా ఉండేవాళ్ళు. ఆయన చాలా శుద్ధమైన భక్తుడు. ఆయన భక్తులు యొక్క జీవితాన్ని 24 గంటల సమయంలో ఎట్లా మరల్చుకోవాలో దాని గురించి చెప్పిన ఏకైక గురువు ఆయన. ఆ విధంగా మనం భక్తి చేస్తూ ఉన్నారని ఆయన చెప్పారు. 8 గంటల పాటు ఆధ్యాత్మిక జీవనము, 8 గంటల పాటు కుటుంబ పోషణకి, తర్వాత 8 గంటల పాటు నిద్రపోని, కాలకృత్యాలు తీసుకొని ఏమైనా చేయని వాటికని కేటాయించారు. కానీ వానప్రస్థంలో నిజమైన భక్తుల గురించి కూడా ఆయన చెప్పారు. ఆయన ఉదయం 64 సార్లు జపం చేయాలి, అంటే 6 గంటల సేపు అన్నా జపం చేయాలి మహామంత్రాన్ని. వానప్రస్థంలో ఉన్న భక్తులు వాళ్ళు ఏ పని చేయకూడదు మిగతా బయట ప్రపంచంలో. తర్వాత 4 గంటలు 5 గంటల పాటు భాగవతం చదవాలి. తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఉన్నతమైన జీవనం, శాస్త్రాలని 4 గంటల సేపు పఠనం చేస్తూ ఉండాలి. 4 గంటల సేపు మంగళారతిలో భగవంతుడి యొక్క సుందరమైన దేహాన్ని బ్రహ్మ ముహూర్తంలో 2 గంటల సేపు అర్చన చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆధ్యాత్మికంలో తర్వాత మానవ జీవిత సమయాన్ని ఆయన కేటాయించి చెప్పారు. ఆయన మనిషి 6 గంటల కన్నా ఎక్కువ పడుకోరాదు. మామూలుగా భక్తులు 5 గంటలే పడుకోవాలి. కానీ భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు 4 గంటలు 3 గంటలే పడుకునేవాళ్ళు. మిగతా అంతా సమయం అంతా ఆయన జపం చేయటము, భక్తులకి భగవంతుడికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ రాయటము, అర్థమయ్యేటట్టుగా అవి తీసుకొచ్చి చిన్న చిన్న బుక్కులుగా లెటర్లుగా ప్రచారం చేయడానికి దాన్ని తయారు చేయటము, ఆయన రాస్తాము, ఆయన చదువుతాము, ఆయన రాసిన వాటిని అందరికి అందిస్తాము. తర్వాత 8 గంటల్లో ఆయన అక్కడ అన్ని పాతగా ఉన్న కేసులన్నీ కూడా, ఎంత భయంకరమైన కేసులన్నీ అన్నీ వెంటనే క్లియర్ చేసేవాడు. ఎంతోమంది మాయావాదులు, నాస్తికులు, శాస్త్రం లేని భక్తి ప్రచారం చేసేవాళ్ళు అందరినీ కూడా వాడకొట్టాడు ఆయన. కొంతమంది చేతబడి చేశారు ఆయనకి. చేతబడి చేసినా సరే ఆయన చేతబడి చేసిన వాడికి ఆ జుట్టు పెంచి జుట్టులోనే ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకి ఆ జుట్టు కట్ చేసి మొత్తం వాడి చేతబడేంత రహస్యాన్ని అంత బయట పారేశాడు. నిరాకారవాదుల్ని, మాయావాదుల్ని, ఎంతోమందిని అందరికీ కూడా శాస్త్రాలకు సంబంధించి ప్రతిరోజు పఠనం చేయటం, అన్ని దేవాలయాల్లో అన్ని గ్రామాల్లో సంకీర్తనం చేయటము, అన్ని చోట్ల ఉద్యమం చేయటము, అట్లా అందరికీ కృష్ణ చైతన్యాన్ని అందరికీ ఉపదేశం చేసిన భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు భగవంతుడి గురించి, భక్తుల గురించి కీర్తనల రూపంలో రాసిన ఏకైక లోకాన్ని ఉద్ధరించే గురువు ఆయన భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు. ఆయన్ని శ్రీకృష్ణుడిని ఏమని ఎరుకున్నారంటే, ఓ కృష్ణ, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఒక నీ వరం వల్ల ఒక బిడ్డని నాకు ఇవ్వు స్వామి, ఆయన నీకే అంకితం చేస్తానని ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి అవ్వటం వల్ల శ్రీకృష్ణుడు అప్పుడు సంతోషపడి జగన్నాథుడు ఆయనకి భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజుని చిన్న ఒక బిడ్డనిచ్చాడు. ఆయనే ఇప్పుడు తర్వాత మనం తెలుసుకున్నాం ఆయన గురించి. భక్తి వినోద్ ఠాకూర్ మహారాజు అందరిని, నాస్తికుల్ని, మాయావాదులను అందరినీ వాడుకొట్టాడు. భక్తికి సంబంధించి ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి రాష్ట్రంలో మొత్తం అంతా కూడా ఆయన తన గ్రంథాల ద్వారా శాస్త్రంలో భగవద్గీత, భాగవతం, ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎట్లా రాశారో అట్లా అన్నీ తీసుకుని ఆయన రాసి పాటల రూపంలో, కీర్తనల రూపంలో ఆయన భగవన్నామాన్ని ప్రచారం చేయటం, భగవద్గీత చదవటం, భాగవతం చదవటం ఎంతో శ్రమపడి చేశారు ఆయన మహానుభావుడు. హరే కృష్ణ. మళ్ళీ ఈ గురు పరంపరలో సింహ గురువులైన, రాజగురువులైన గురు పరంపర గురించి మనం తెలుసుకుంటున్నాం.
ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జగన్నాథ బాబాజీ, గౌర్ కిషోర్ బాబాజీ, జగన్నాథ బాబాజీ గురు శిష్య పరంపరలో ఎక్కువ కాలం ఆయన జీవించారు. వాళ్ళే చైతన్య మహాప్రభు మాయాపూర్లో జన్మించిన స్థలాన్ని ఎగిరి బుట్టలో వాళ్ళ శిష్యుడు తీసుకెళ్తూ ఉంటే ఆ బుట్టలో నుంచి ఎగిరి ఇదే చైతన్య మహాప్రభు జన్మస్థలం అని ఎగిరి కింద పడి చెప్పిన 120 సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు ఆయనకి, గురువుకి. అంతా ముందు భగవంతుడి అవతారం ఇక్కడ జరిగిందని ముందు చెప్పిన ఏకైక గురువు ఆయన. ఆయనకి అన్నీ మనలో ఏం జరిగాయి, జరగపోయేది, ఎవరి భక్తులు కానీ అంతా కూడా ఎంతో శుద్ధమైన భక్తిని చేసిన నామాచార్య హరిదాస్ ఠాకూర్లు ఎట్లా చేశారో ఆ విధమైన భక్తిని అందించిన ఏకైక గురువు జగన్నాథ బాబాజీ మహారాజు. ఆయనకి కోటాను కోట్లు నమస్కారములు. ఆ గురువు దయ వల్ల ఇవాళ మనము భగవంతుడు చైతన్య మహాప్రభు జన్మించిన స్థలాన్ని చూడగలుగుతున్నాం. ఆయన ఇక్కడ జన్మించాడు, ఇక్కడ ఆటలాడుకున్నాడు, ఇక్కడ హరినామం చేశాడు, ఇక్కడ ఎన్ని తిరిగాడని అందరం చూడగలుగుతున్నాం. పరమానందాన్ని పొందుతున్నాము. కృష్ణుడిని మనసులో నిరంతరం స్మరించగలుగుతున్నాం. అలాంటి జగద్గురు అయిన జగన్నాథ బాబాజీ మహారాజ్కి జై. హరే కృష్ణ.